షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పడుకునే ముందు బావకి మ్యాంగో జ్యూస్ తాగి అలవాటుంది కదా, అది ఖచ్చితంగా మామిడి పళ్ళు తీసుకొని ఇక్కడికే వస్తుంది. జ్యూస్ పట్టడానికి ఈ మిక్సీని ఆశ్రయిస్తుంది. స్విచ్ వేయగానే షాక్ కొట్టి హరి అని చేస్తుంది. బేబీ అదొస్తుంది. మనం చాటుగా వెళ్ళి దాక్కుని చూద్దాం. పద పద. దొంగతనం నింద పడ్డాక వసుంధర నిన్ను ఏమనకుండా చూసుకో కాంతమ్మా. అది నన్ను ఏమీ అనదు. ఆలేఖ్యనే ఆ వసుంధరని అసహ్యించుకునేలా చేస్తాను. అది చేసిన దొంగతనం వల్ల ఆనంద్ తన్ని అసహ్యించుకుంటాడేమోనన్న భయంతో వసుని చెడమడ తిట్టేస్తుంది. హ, ఒక్క దెబ్బతో ఆ వసుంధర ఏంటి గడప దాటిపోతుంది. నన్ను క్షమించండి మేడం. అంటే ఏంటే నువ్వే ఎత్తేసావా? మూర్తి గారు, మీరు పోలీసుల్ని పిలవండి. అమ్మా, వసుంధర్ గారు అలాంటి వారు కాదమ్మా. మూర్తి గారు, కాదన్నప్పుడు నిజం చెప్పాలి, లేదా తప్పుకోవాలి. మీరు వెళ్ళి పోలీసుల్ని తీసుకుని వెంటనే వచ్చేయండి. అలాగేనమ్మా. ఈ ఇంటి కోడలవుతావనుకుంటే ఇంటి దొంగలా నిలిచిన వెంటి వసుంధర. ఇంకా ఇలా ఎంతసేపని నిలబడుతుంది? పోలీసుల్ని పిలిపించి జీప్ ఎక్కించండి. అమ్మమ్మ, నువ్వు సైలెంట్ గా ఉంటే క్షమిస్తారనుకుంటుంది. నువ్వు అను, నేనే మెడపట్టి బయట గెంటేస్తాను. ఏమైందమ్మా? అపో, ఏం జరిగింది? అత్తయ్య అమ్మమ్మ ఎలా చెప్పాలో తెలియక సైలెంట్ గా ఉన్నారు బావా. నీ సెక్రటరీ దొంగతనం చేసింది. షట్ అప్. పిచ్చి మాటలు మాట్లాడక నక్షత్ర. నిజమే అల్లుడు. అమ్మా చెప్పు. వదినా, నువ్వు చెప్తావో లేదో. 25 లక్షల విలువైన నగలు మాయమయ్యాయి. వసుంధరే క్షమించమని చెప్తోంది. అప్పు, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎవరి మీద నింద వేస్తున్నావు? దొంగతనం చేసినట్టు వసుంధరే ఒప్పుకుంటుంది. తీశానని చెప్పకపోయినా మాట్లాడకుండా ఉంది అంటే అదేదో చేసుంటుంది. వంశీబాబు వచ్చాడు, ఇప్పుడైనా మాట్లాడవే మనవరాల. మొప్పరు దీకే. అబ్బా, ఇంకా చూస్తారే. ఈ మూర్తి పోలీసుల్ని తీసుకొస్తానని వెళ్ళి ఇంకా రాలేదు చూడు. మూర్తి గారు వెళ్ళారా? గుడ్. పోలీసులు రానివ్వండి. అసలు దొంగలెవరో అప్పుడు తెలుస్తుంది. అంటే ఏంటి? మేమే దొంగతనం చేసి వసుంధర మీద నేరం వేశామనుకుంటున్నావా?
నీ సెక్రటరీ తల వంచుకుంటే మావకు చూస్తావేంటి బావా? ఈ ఇంట్లో ఎవరేం చేస్తారో నాకు బాగా తెలుసు. నా హార్ట్ ఫ్రెండ్ వెతకాలి అనుకున్నప్పటి నుంచి ఈ ఇంట్లో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని నాకు బాగా తెలుసు. మరి నన్ను విడిపోయావే జీవితమను గగనం మనసు అనువేగం చిరు ఆశల వర్షం మరి నన్ను విడిపోయావే కొలలా కరిగి శిలలా శిలలా దిగిరాలి ప్రతి క్షణము క్షణము గిరే ప్రియా. ప్రణయ్, నీతో పనుంది, వెళ్ళారా? ఇప్పుడేంటి శివజ్ఞి? అమ్మా, పీటల మీద కూర్చున్న తర్వాత లేవకూడదు. ప్రాణాలు పోయే పనన్నప్పుడు దోషాల కోసం ఆగలేం కదా. కార్తిక్, హోటల్లో ఉన్నది మనమిద్దరమే అని చెప్పేసి సాక్ష్యాధారాలు దొరికాయా? మీనాక్షికి నిజం తెలిసిపోయిందా? ఇప్పుడు ఆధారాలు మాత్రం మీనాక్షి చేతికొచ్చాయమ్మా. పెన్ డ్రైవ్లో సీసీ ఫుటేజ్ తెచ్చుకుంది. పాపం తను చూడలేదు కాబట్టి ఆ వీడియో శంకర్కి చూపించి అసలు వాస్తవం తెలుసుకుంటుంది. అవును, మర్చిపోయాను, లగేజ్ ప్యాక్ చేసుకో, జైలుకి వెళ్ళాలి కదా. మృదుల, ఇల్లు వచ్చేసింది. రే అభి, అఖిలాండేశ్వర్ గారు వచ్చారా? ఇక్కడికా? అవును. మన గురించి తెలిసిపోయి ఉంటుందా? మొన్న పోలీసులతో శేఖర్ వచ్చాడు, ఇప్పుడు ఇవిడ. ఇదిగో